హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే డిబిఎంఎస్లో రిలేషన్ మోడల్ కన్స్ట్రైంట్స్ అండ్ రిలేషన్ మోడల్ స్కీమా. ఈ టాపిక్ని అయితే ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ మోడల్ కన్స్ట్రైంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ మెంట్ బై కన్స్ట్రైంట్? కన్స్ట్రైంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కండిషన్. ఓకే, కండిషన్ని మనం కన్స్ట్రైంట్ అంటాం. కండిషన్ అంటే ఏంటి? సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏదైనా మనం ఒక టేబుల్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం పెట్టాలనుకుంటే దాన్నే మనం కన్స్ట్రైంట్ అని అంటాము. సో ఈ టేబుల్ నాకు ఇలానే కావాలి అని మనం కొన్ని రూల్స్ పెడతాం. సో ఆ రూల్స్ని మనం ఏమంటాము అంటే కన్స్ట్రైంట్స్ అని అంటారనమాట. ఓకే, సో మెయిన్గా మనకి ఈ రిలేషనల్ మోడల్లో 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటివి అంటే ఫస్ట్ వన్ ఇన్హెరెంట్ మోడల్ బేస్డ్ కన్స్ట్రైంట్స్. దీన్ని మనం ఇంప్లిసిటీ కన్స్ట్రైంట్స్ అని కూడా అంటారు. ఓకే, ఇన్హెరెంట్ మోడల్ బేస్డ్ కన్స్ట్రైంట్స్. సెకండ్ వన్ స్కీమా బేస్డ్ కన్స్ట్రైంట్స్ అండ్ థర్డ్ వన్ అప్లికేషన్ బేస్డ్ కన్స్ట్రైంట్స్. ఓకే, ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్హెరెంట్ మోడల్ బేస్డ్ కన్స్ట్రైంట్స్ ఆర్ ఇంప్లిసిటీ కన్స్ట్రైంట్. మనం డేటా బేస్ని క్రియేట్ చేసేటప్పుడే డెవలపర్స్ కొన్ని కన్స్ట్రైంట్స్ని పెట్టారు. అటువంటి కన్స్ట్రైంట్స్ని ఏమంటారు అంటే ఇన్హెరెంట్ బేస్డ్ కన్స్ట్రైంట్స్ అంటారు. ఓకేనా, సో డేటాబేస్ మోడల్ని క్రియేట్ చేసేటప్పుడే డెవలపర్స్ కొన్ని కన్స్ట్రైంట్స్ పెట్టారు. ఆ కన్స్ట్రైంట్స్ని మనం ఇన్హెరెంట్ బేస్డ్ మోడల్ కన్స్ట్రైంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రైమరీ కీ. సో ఆర్డిబిఎంఎస్లో ఎవ్రీ రిలేషన్కి కూడా ప్రైమరీ కీ అనేది ఉండాలి. సో ఇది ఇంప్లిసిటీగా మనకు ఉండే కన్స్ట్రైంట్, ఎక్స్ప్లిసిటీగా కాదు. ఇంప్లిసిటీగా మనకు ఉండే కన్స్ట్రైంట్ ఏంటంటే ప్రైమరీ కీ. ఓకేనా, ఇది ఆల్రెడీ బిల్డ్ అయింది. ఓకే, దటువంటి కన్స్ట్రైంట్ని మనం ఇన్హెరెంట్ మోడల్ బేస్డ్ కన్స్ట్రైంట్ అంటారు. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఆర్డిబిఎంఎస్లో డూప్లికేట్ టపుల్స్ని కానీ రోస్ని కానీ అలో చేయదన్నమాట. ఓకేనా, సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కన్స్ట్రైంట్. ఇది మనం మరలా ఇది ఇలా ఈ కన్స్ట్రైంట్ ఇలా ఉండాలి అని మనం ఎక్కడ పెట్టలేదు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది. ఇటువంటి కన్స్ట్రైంట్స్ని ఏమంటారు అంటే ఇన్హెరెంట్ మోడల్ బేస్డ్ కన్స్ట్రైంట్స్ ఆర్ ఇంప్లిసిటీ కన్స్ట్రైంట్స్ అని అంటారనమాట. ఓకే, సెకండ్ వన్ ఏంటిదంటే స్కీమా బేస్డ్ కన్స్ట్రైంట్స్. స్కీమా బేస్డ్ కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి అంటే వాట్ ఈస్ మెడ్ బై స్కీమా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమా అంటే ఏంటి? స్కీమా మీన్స్ బ్లూ ప్రింట్ ఆఫ్ రిలేషన్. ఓకే, ఈ ఒక టేబుల్ ఇటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉండాలి అని చెప్పేదే ఈ స్కీమా అనమాట. ఓకేనా, సో స్కీమా బేస్డ్ కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి అంటే మనం టేబుల్లో ఏవైనా కన్స్ట్రైంట్స్ని, ఏదైనా కండిషన్స్ని మనం పెట్టాలి అనుకుంటే అటువంటి కండిషన్స్ని ఏమంటాము అంటే స్కీమా బేస్డ్ కన్స్ట్రైంట్స్ అంటారు. ఓకే, మీరు ఒక టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా కన్స్ట్రైంట్స్ని పెట్టాలనుకుంటున్నారు. సో అటువంటి కన్స్ట్రైంట్స్ని మీరు స్కీమా బేస్డ్ కన్స్ట్రైంట్స్ అని అంటారనమాట. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డొమైన్ కన్స్ట్రైంట్స్, కీ కన్స్ట్రైంట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం అదే చెప్పుకుంటాం. ఏంటిదంటే రిలేషనల్ మోడల్ స్కీమా అనే టాపిక్లో మనం ఈ స్కీమా బేస్డ్ కన్స్ట్రైంట్స్ అన్నీ కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, సో స్కీమా బేస్డ్ అంటే టేబుల్లో అప్లై అయ్యే కన్స్ట్రైంట్స్ని మనం స్కీమా బేస్డ్ కన్స్ట్రైంట్స్ అంటారు. సో ఇది ఎక్స్ప్లిసిటీగా మనకి కనిపించే కన్స్ట్రైంట్స్ అనమాట. ఓకేనా, అండ్ థర్డ్ వన్ ఏంటంటే అప్లికేషన్ బేస్డ్ కన్స్ట్రైంట్స్. అప్లికేషన్ బేస్డ్ కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి అంటే మనం డైరెక్ట్గా టేబుల్లో అప్లై చేయము. ఇటువంటి కన్స్ట్రైంట్స్ని ఎలా అప్లై చేస్తాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్ టేబులే తీసుకోండి. ఆ స్టూడెంట్ టేబుల్లో డేట్ ఆఫ్ బర్త్ అనే కాలం ఉంది. ఆ కాలంలో నేను ఈ ఫార్మాట్లో అయితేనే నేను స్టోర్ చేస్తాను డేటాని. సో అటువంటి కన్స్ట్రైంట్స్ అంటే ఇలా మనం ఒక కండిషన్ పెట్టాం, ఫస్ట్ మంత్ రావాలి, తర్వాత డేట్, తర్వాత ఇయర్. సో ఈ ఫార్మాట్లో డేటా అనేది స్టోర్ అవ్వాలి. ఇలా స్టోర్ చేస్తేనే మనం డేటాని తీసుకుంటాం, డేటా అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో ఇట్లా మనం కన్స్ట్రైంట్స్ని కనుక పెడితే అటువంటి కన్స్ట్రైంట్స్ని ఏమంటారు అంటే అప్లికేషన్ బేస్డ్ కన్స్ట్రైంట్స్ అంటారు. ఓకేనా, సో మొత్తం అయితే మనకి ఈ రిలేషనల్ మోడల్ కన్స్ట్రైంట్స్లో మొత్తం అయితే 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటంటే ఇన్హెరెంట్ మోడల్, స్కీమా బేస్డ్, అప్లికేషన్ బేస్డ్. ఓకే, ఇన్హెరెంట్ అంటే ఆల్రెడీ డెవలప్ అయిన కన్స్ట్రైంట్స్ని మనం ఇన్హెరెంట్ మోడల్ బేస్డ్ కన్స్ట్రైంట్స్ అంటారు. స్కీమా బేస్డ్ కన్స్ట్రైంట్స్ అంటే ఎక్స్ప్లిసిటీగా ఒక టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు మనం
కొన్ని కన్స్ట్రైంట్స్ని కనుక పెడితే అటువంటి కన్స్ట్రైంట్స్ని స్కీమా బేస్డ్ కన్స్ట్రైంట్స్ అంటారు. అప్లికేషన్ బేస్డ్ కన్స్ట్రైంట్స్ అంటే అప్లికేషన్లో అంటే మనం డైరెక్ట్గా కాకుండా ఒక కాలంకి ఇటువంటి ఫార్మాట్లో ఉంటేనే అప్పుడే డేటాని యాక్సెప్ట్ చేస్తాము, అలా మనం కన్స్ట్రైంట్స్ కనుక పెడితే అటువంటి కన్స్ట్రైంట్స్ని ఏమంటారు అంటే అప్లికేషన్ బేస్డ్ కన్స్ట్రైంట్స్ అంటారు. ఓకేనా. అండ్ ఇవేంటంటే రిలేషనల్ మోడల్ కన్స్ట్రైంట్స్. దీంట్లో ఏంటి అంటే రిలేషనల్ మోడల్ స్కీమా అనే టాపిక్ ఉంది. ఈ రిలేషనల్ మోడల్ స్కీమా అంటే నథింగ్ బట్ స్కీమా బేస్డ్ కన్స్ట్రైంట్స్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇదంటే ఏంటో తెలుసుకుందాం.